Hi guys, welcome to Cricket Chat with Venkatesh. 3-4 days నుంచి నేను ఇన్స్టాగ్రామ్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసిన లేకపోతే మన ఛానల్లో కామెంట్స్ చూసిన చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వదిలి వెళ్ళిపోతున్నాడంట కదా, అది నిజమేనా అని కొంతమంది అడిగితే లేదు దాని మీద వీడియో చేయండి, వదిలేసి వెళ్ళిపోతున్నాడు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. దాని మీద నేను అది వాస్తవమా అది పాసిబులా అనేది వీడియోలో చెప్పదలిచాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ టైప్ ఆఫ్ కామెంట్ చేశాడు మన బీసీసీఐ సెక్రటరీ జైషా అబౌట్ రోహిత్ శర్మ లీడింగ్ ఇండియా ఇన్ ది 2024 T20 వరల్డ్. దాని గురించి కూడా మాట్లాడదు. ముందుగా ముంబై ఇండియన్స్ గురించిన ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే రోహిత్ శర్మ వదిలి వెళ్ళిపోతున్నాడు అంట కదా ఇలా అని అడిగారు. నేనైతే ఎక్కడ చూడలేదు, మీ సోర్స్ ఏంటి అని అడుగుతున్నాను అందరిని. ఇది అడిగిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే పలాని తెలుగు ఛానల్ పెద్ద ఛానలే ఉంటుంది, కానీ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్లో చాలా ఇర్రెస్పాన్సిబుల్ వార్తలన్నీ నోటికి వచ్చినవన్నీ చేస్తుంటారు. ఛానల్ పేర్లు చెప్పాను నేను. ఆ ఛానల్స్ శాటిలైట్లో చూస్తే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఛానల్స్, బట్ వాళ్ళు డిజిటల్ వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ విషయంలో, మిగతా విషయంలో నాకు అసలు తెలియని కూడా తెలియదు, బట్ స్పోర్ట్స్ విషయంలో చాలా ఇర్రెస్పాన్సిబుల్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అవే కాదు, ఇంకా వేరే భాషల్లో కూడా ఉండొచ్చు, నాట్ ఓన్లీ మన దగ్గరే కాదు. ఎందుకంటే దాని గురించి బజ్ అయితే క్రియేట్ అయింది, నో డౌట్. అది కేవలం ఐ డోంట్ బ్లేమ్ స్క్వేర్లీ అవర్ తెలుగు డిజిటల్ ఛానల్స్ ఫర్ దట్. సో ఇది పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ట్రేడింగ్ విండో ఈజ్ ఓపెన్. ఎప్పటి నుంచి 2024 ఆక్షన్ జరిగిన మర్నాటి నుంచి, డిసెంబర్ జరిగింది కదా, మర్నాటి నుంచి ట్రేడింగ్ విండో ఓపెన్ అయి ఉంటుంది. సో ట్రేడింగ్ అంటే ఏంటంటే యూ కెనాట్ జస్ట్ ఒక ప్లేయర్ని రిలీజ్ చేసేసి ఇంకో ప్లేయర్ తీసుకోవడానికి కుదరదు, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్న ఒక ప్లేయర్ని ఇచ్చేసి అతని ప్లేస్లో ఇంకొక ప్లేయర్ని తెచ్చుకోవాలి. అంతేగాని మీరు ఆక్షన్ ముందులాగా రిలీజ్ చేసేసి ఆ స్లాట్ వేకెంట్ పెట్టి ఇంకొక ప్లేయర్ని తెచ్చుకోవడానికి ఉండదు. సో ఇక్కడ ట్రేడింగ్ అంటే జస్ట్ ఎక్స్చేంజ్ మాత్రమే, ఇచ్చి పుచ్చుకోవడం, అంతకంటే వేరే ఏమి లేదు. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం అని ఒక సామెత ఉంది తెలుగు. అట్లా మీరు ఇవ్వాలి తీసుకోవాలి అంతే తప్ప యూ కెనాట్ స్ట్రైట్ అవే బ్రింగ్ దట్ ప్లేయర్. దానికి ఇంకొకటి ఏంటంటే అది ఒక కారణం, అంత ఈజీ కాదు, ట్రేడింగ్ ఉంది కాబట్టి. రెండోది, మీ దగ్గర యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ మనీ. రోహిత్ శర్మ ఐపీఎల్ శాలరీ ఎంత? కరెంట్ ఐపీఎల్ శాలరీ 16 కోట్ల రూపాయలు పర్ ఇయర్. మరి మీ దగ్గర అంత డబ్బు ఉందా? ఎవరి దగ్గర లేదు. 16 కోట్లు అంటే ట్రేడింగ్ చేసినా కూడా, అంటే ట్రేడింగ్ ఎలా చేయాలి? మీరు బోర్డ్ అంత పెద్ద అమౌంట్తో నాకు ఇంపార్టెంట్ ప్లేయర్ని మీరు ఇచ్చేయాలి. ఎవరికి ఇచ్చేయాలి? ముంబై ఇండియన్స్కి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా కుదరదు. అది కూడా ఎందుకంటే చెప్తాను. ముందుగా అందరి దగ్గర ఎన్ని డబ్బులు మిగిలినాయో చెప్తాను మీకు. అందరికంటే ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 9.9 crores ఉన్నాయి, గుజరాత్ టైటన్స్ దగ్గర 7.85 crores ఉన్నాయి, పంజాబ్ కింగ్స్ దగ్గర 4 crores, SRH 3 crores, అంటే రౌండ్ ఫిగర్స్ చెప్తున్నాను నేను. ఆర్సీబీ దగ్గర కూడా 2.85 అనుకోండి, KKR 1.3, ముంబై 105 అంటే 1.05, CSK 1 crore. సో అండ్ ఆర్ఆర్ అండ్ ఎల్ఎస్జీ దగ్గర 1 కోటి కూడా లేదు. ఆర్ఆర్ దగ్గర అయితే 20 లక్షలు మాత్రమే ఉన్నాయి. సో రోహిత్ శర్మకి 16 కోట్లు ఇచ్చి ఎవరు తీసుకోగలరు? తీసుకోలేరు కదా. తీసుకోవాలంటే మీరు ఒక మేజర్ ప్లేయర్ని మీరు ఎక్స్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ వెదర్ దే రిక్వైర్ రోహిత్ శర్మ ఆర్ నాట్ వీ డోంట్ నో. తీసుకోవాలంటే వాళ్ళకి ఒక పాసిబిలిటీ ఉంది, దే కెన్ రిలీజ్ పృథ్వీ షా ఎంత? 7.5 crores ఉంది. పృథ్వీ షాని తీసుకోవడానికి ముంబై ఇండియన్స్కి ఇష్టం ఉంటుంది. మీరు పృథ్వీ షాని తీసుకోండి, ముంబై ఇండియన్స్ తప్ప వేరే వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర 7.5 కోట్లు లేవు, గుజరాత్ టైటన్స్ దగ్గర ఉన్న 7.5 కోట్లు. సో పృథ్వీ షాని తీసుకోగలిగితే గుజరాత్ టైటన్స్ తీసుకోవాలి. గుజరాత్ టైటన్స్కి పృథ్వీ షాని ఇచ్చేసి ఆ అమౌంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ రోహిత్ శర్మని ముంబై నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఫ్రాంచైజీలు ఇన్వాల్వ్ అవుతారు, 3 అగ్రీ అవ్వాలి. కోర్స్ రోహిత్ శర్మ వస్తానంటే ముంబై కెనాట్ స్టాప్ హిమ్. సో ఇది చాలా కష్టమైన విషయం. మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, మిగతా వాళ్ళు ఇది ఒక్కటే పాసిబిలిటీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 7.5 crores రిలీజ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 7.5 + 9.9, it is more than 16 crores. So they are the only ones who can take Rohit Sharma
అది తప్ప మిగతా వాళ్ళకి పాసిబుల్ లేదు. ఇప్పుడు మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర 3.2 crores. వాళ్ళకి ఒక ఇండియన్ ప్లేయర్ కావాలి, ఇండియన్ ఓపెనర్, మంచి ఓపెనర్ కావాలి. ఎవరిని ఇస్తారు? మయాంక్ అగర్వాల్ ఐ థింక్ 7-8 crores ఎంతకో ఉన్నాడు. 7-8 crores ప్లస్ మయాంక్ అగర్వాల్ 8 crores ప్లస్ 3 crores 11 crores అయింది కదా. రోహిత్ శర్మ శాలరీ మీరు ఇవ్వలేదు. కొన్ని ఇద్దరు ప్లేయర్స్ ఇద్దామంటే అన్ని చోట్ల 25 ప్లేయర్స్ ఉన్నారు. వీ కెనాట్ గివ్ ఫారిన్ ప్లేయర్ బికాస్ ఫారిన్ ప్లేయర్స్ అన్ని దగ్గర 8 కోటా ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. నాకు తెలిసి ఒక్కరిద్దరు తప్ప అందరి దగ్గర 8 కోటా ఫుల్ ఉంది. సో మీరు ఫారిన్ ప్లేయర్ని ఇచ్చేసి రోహిత్ శర్మని తెచ్చుకోలేరు బికాస్ ఫారిన్ ప్లేయర్స్కి అప్పర్ లిమిట్ 8 మాత్రమే. సో ఎవరిని ఇస్తారు? నేను అదే చెప్తున్నాను. మీరు ఇచ్చే ప్లేయర్కు ముంబై ఇండియన్స్కి అవసరం ఉండదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈస్ గివింగ్ ఎక్స్చేంజింగ్ పృథ్వీ షా. ముంబై ఇండియన్స్ షుడ్ బి హ్యాపీ టు టేక్ హిమ్. వాళ్ళు పృథ్వీ షాని తీసుకోవడానికి హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఇష్టం లేకపోతే యూ కెనాట్ గెట్ దట్ డీల్ త్రూ. మీరు చూశారు కదా, హార్దిక్ పాండ్యాని ఆక్షన్కి ముందే ట్రేడ్ చేద్దాం అనుకున్నారు, ముంబై ఇండియన్స్ తెచ్చుకుందాం అనుకున్నారు. బట్ వాళ్ళకి ఆ అమౌంట్ రిలీజ్ కావాలి. సో దే హ్యాడ్ టు రిలీజ్ క్యామరన్ గ్రీన్. దే హ్యాడ్ టు ట్రేడ్ క్యామరన్ గ్రీన్ టు ఆర్సీబీ. అది ఆక్షన్ తర్వాత జరిగింది. అప్పుడే వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి. సో ఇది చాలా ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. చాలా పెద్ద ప్రయత్నం జరగాలి, చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అండ్ గుజరాత్ టైటన్స్ తీసుకోవచ్చు. నేను చెప్పిన గుజరాత్ టైటన్స్లో శుభ్మన్ గిల్ ఇచ్చి తీసుకోవచ్చు. బట్ దే డోంట్ గివ్ దే ఆర్ కెప్టెన్. శుభ్మన్ గిల్ని ముంబై ఇండియన్స్కి ఇచ్చి తీసుకోవచ్చు. లేకపోతే రాహుల్ తెవాతియా 9 కోట్లు. మిగతా వాళ్ళందరూ ఫారిన్ ప్లేయర్స్కి ఎక్కువ పెట్టారు. వాళ్ళు ఎక్కువ అమౌంట్స్ పెట్టరు కదా. వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్స్తో ఉన్నది ఎవరు? రాహుల్ తెవాతియా ఫర్ 9 crores, శుభ్మన్ గిల్ ఫర్ 8 crores అనుకుంటా. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఇచ్చి తీసుకోవచ్చు. కానీ తెవాతియాని ఇవ్వరు. అయినా వాళ్ళు ఒకవేళ తీసుకోవాలనుకుంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఆ ఒరిజినల్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యాని ఇచ్చేసి రోహిత్ శర్మని తీసుకొని ఉంటే అది స్ట్రైట్ అవే ట్రేడింగ్ జరిగిపోయి అప్పుడే. సో దే ఆర్ నాట్ కీన్ టు హ్యావ్ రోహిత్ శర్మ. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వాలంటే వాళ్ళు పృథ్వీ షాని ఇవ్వడం ఒక్కటే ఆప్షన్. గుజరాత్ టైటన్స్ ఐ డోంట్ థింక్ దే ఆర్ కీన్ టు టేక్ హిమ్. మిగతా వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. లేనప్పుడు ఎవరు తీసుకుంటారు? మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అమౌంట్ లేదు. సో రోహిత్ శర్మ getting traded to some other franchise is not possible for 2024 season. Possible అంటే ఇలా ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేసి నేను చెప్పినట్టుగా దే హ్యావ్ టు ఇన్వాల్వ్ 2-3 ఫ్రాంచైజెస్. లేకపోతే పృథ్వీ షా ఇస్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. ఎందుకంటే అతను ఒకటి ఇండియన్ ప్లేయర్ హయ్యర్ అమౌంట్తో ఉన్నాడు వాళ్ళ దగ్గర. మిగతా వాళ్ళు మిచెల్ మార్ష్ని ఇద్దామంటే కుదరదు కదా. ముంబై ఇండియన్స్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 8 ఫారిన్ ప్లేయర్స్. సో ఉన్నా లేకపోయినా సరే మిచెల్ మార్ష్ని ఇచ్చే అమౌంట్తో కూడా వాళ్ళకి అటు ఇటుగా సరిపోతుంది, కంప్లీట్గా సరిపోతుంది. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు యాక్చువల్ ఇఫ్ యూ గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్, మీరు ఒకసారి యాక్చువల్ ఫిగర్స్లోకి వెళ్తే మీకు అంత ఈజీ కాదు. దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ త్రూ. అంత ఈజీ కాదు. సో ఏదో అలాగా ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ఏదో అలా ప్రచారాలు జరిగిపోతుంటాయి. ఇప్పటికీ జరగచ్చు. దర్ ఈజ్ ఎ థియరాటికల్ పాసిబిలిటీ. బట్ దానికోసం 3-4 ఫ్రాంచైజీని ఇన్వాల్వ్ చేయాలి. చాలా పెద్ద ప్రయత్నం జరగాలి. అండ్ అలా చేయొచ్చు. బికాస్ ముంబై ఇండియన్స్ ఫీల్ దట్ రోహిత్ శర్మ ఉండడం మాకు ఇష్టం లేదు అని అనుకుంటే వాళ్ళు దే కెన్ మూవ్ ఎర్త్ అండ్ హెవెన్. 2-3 ఫ్రాంచైజీలని కన్విన్స్ చేసి ఏదో ఒక రకంగా, బికాస్ దే హ్యావింగ్ దట్ క్లౌడ్. దే ఆర్ రిలయన్స్ పీపుల్. దే కెన్ డూ ఆర్ అన్డూ మెనీ థింగ్స్. చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ విల్ దే డూ ఇట్ అనేది అక్కడ ప్రశ్న. సో ఇది అంత చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్. రోహిత్ శర్మ బయటకు రావడం, స్ట్రైట్ అవే రావడం అయ్యే పని కాదు. సో అందుకని ఇది మోర్ ఆర్ లెస్ ఇది అయ్యే అవకాశం లేదు. ఉంటుంది, జస్ట్ పాసిబిలిటీస్ దే థియరాటికలీ. బట్ నేను చెప్పినట్టుగా అతి కష్టం మీద దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు గతంలో జరిగినట్టు ఎలాగైతే క్యామరన్ గ్రీన్ని ముంబై గుజరాత్ మధ్య కాకుండా థర్డ్ ఫ్రాంచైజ్ అక్కడ ట్రేడింగ్ జరగడం అనేది, కానీ ఇక్కడ జరగలేరు కదా. మీరు ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఏ బిగ్గర్ అమౌంట్ ఉన్న ప్లేయర్ని మీరు వేరే ఫ్రాంచైజ్కి ఇవ్వాలంటే దే షుడ్ హ్యావ్ ఎనఫ్ మనీ టు టేక్ హిమ్. 3 కోట్లు ఉన్న ఫ్రాంచైజ్ ఒక 7.5 కోట్ల పృథ్వీ షాని తీసుకోలేదు. 3 కోట్ల పర్స్ మిగిలిన ఫ్రాంచైజ్ 7.5 కోట్ల ఐపీఎల్ సాలరీ ఉన్న పృథ్వీ షాని దే కెనాట్ టేక్. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇఫ్ ది ముంబై ఇండియన్స్ డజంట్ వాంట్ ఇండియా క్యాప్టెన్, నెక్స్ట్ ఆల్రెడీ జైషా చెప్పినట్టు ఐపీఎల్ తర్వాత జరగబోయే వరల్డ్ కప్లో ఇండియా క్యాప్టెన్గా ఉండే రోహిత్ శర్మ playing under Hardik Pandya, he is going to be the deputy according to Jay Shah for the World Cup.
సో ఇక్కడ రోల్స్ రివర్స్ అవుతున్నాయి. అది మాకు కొంచెం ఆక్వర్డ్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే ముంబై ఇండియన్స్ కెన్ మూవ్ ఎర్త్ అండ్ హెవెన్ టు గెట్ రోహిత్ శర్మ రిలీజ్డ్ అండ్ ట్రేడెడ్ టు సమ్ అదర్ టీమ్. రోహిత్ శర్మ కూడా హ్యాపీగానే వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇప్పుడు అతను అక్కడ ఉన్న ఎదురైన పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఐ డోంట్ థింక్ విల్ బీ వెరీ హ్యాపీ టు ప్లే ఫర్ ముంబై ఇండియన్స్ ఈవెన్ ఫర్ 1 సీజన్. సో ఇలాంటి సిచ్యుయేషన్ చాలా కాంప్లికేట్. ఇంకా సెకండ్ ఇష్యూ మాట్లాడదాం. సో మీరే చెప్పండి, సెకండ్ ఇష్యూ మాట్లాడే ముందు, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ ఫర్ దెమ్ టు రిలీజ్ రోహిత్ శర్మ ఆర్ ట్రేడ్ రోహిత్ శర్మ? నేను చెప్పిన ఫ్యాక్టర్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, కానీ క్లియర్. యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ మనీ అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ ప్లేయర్ ఆఫ్ ఈక్వల్ స్టేచర్ అంటే మానిటరీ స్టేచర్, అంత డబ్బులు ఉండే ప్లేయర్ ఉండాలి. సో అది. ఇంకా రెండో ఇష్యూ బ్రదర్, నిన్న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంని నిరంజన్ షా స్టేడియం అని పేరు మార్చారు. అప్పుడు ఒక కార్యక్రమం సభ జరిగింది. దాంట్లో జైషా మన సెక్రటరీ, బీసీసీఐ సెక్రటరీ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, మనం వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయాం, కానీ 10 మ్యాచ్లు వరుసగా గెలిచి హృదయాలు గెలుచుకున్నాం. మనం ఎప్పుడు వాడే ఆ క్లిషీడ్ ఒక బాగా అరిగిపోయిన మాట ఉంది కదా, హృదయాలు గెలుచుకున్నాం అని చెప్పాడు. బాగానే ఉంది, హృదయాలు నిజంగా గెలుచుకున్నారు, దాంట్లో ఏమైనా సందేహం లేదు. బట్ మేము రోహిత్ శర్మ నాయకత్వంలో వీఆర్ కాన్ఫిడెంట్ వీఆర్ గోయింగ్ టు విన్ ద నెక్స్ట్ వరల్డ్ కప్, అది T20 వరల్డ్ కప్ ఇన్ 2024 అని చెప్పాడు. మాకు ఎలా ఉందంటే అది పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది, ఎందుకంటే బీసీసీఐ సెక్రటరీ ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? రోహిత్ శర్మని యూ హ్యావ్ నాట్ అపాయింటెడ్ హిమ్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్, అది సెలక్షన్ కమిటీ చేయాల్సిన పని, దానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సెక్రటరీ కెనాట్ సే దట్ రోహిత్ శర్మ ఈస్ గోయింగ్ టు లీడ్ స్ట్రైట్ అవే. అది నాకు కొంచెం అభ్యంతరకరంగా, కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అండ్ నాట్ దట్ ఐఎమ్ అన్హ్యాపీ విత్ రోహిత్ శర్మ లీడింగ్, కాబట్టి అలా సెక్రటరీ చెప్పడం ఏంటి? ప్రజలన్నీ పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఈసారి ఎలక్షన్స్ కలిపి మూడోసారి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ వాళ్ళు అన్నట్టు, లేకపోతే రాహుల్ గాంధీ నేతృత్వంలో మేము మళ్ళీ అధికారాన్ని చేజిక్కించబోతున్నాం ఈసారి 2024 ఎలక్షన్స్లో అని కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఆ స్టేట్మెంట్ ఎందుకో అది పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది, కానీ నాట్ కమింగ్ ఫ్రమ్ ఏ బీసీసీఐ లాంటి సెక్రటరీ నుంచి వచ్చే స్టేట్మెంట్ లాగా నాకైతే అనిపించలేదు. ఆ తర్వాత అతను ఇంకోటి చెప్పింది ఏంటంటే, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గానే ఉంటాడు వరల్డ్ కప్లో, ఎందుకంటే హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేయలేం బికాస్ ఆఫ్ హిస్ ఇంజరీ ఇష్యూస్. హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ చేసి అతను సడన్గా 2 మ్యాచ్ల తర్వాత నాకు ఇంజరీ ఉందని కూర్చుంటే కష్టం కదా. సో అందుకని వీ వాంట్ రోహిత్ శర్మ టు లీడ్ అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. కానీ అది టూ ఎర్లీ చెప్పడమేమో నాకు అనిపించింది. దట్ ఈస్ నౌ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మనం ఆల్రెడీ అనుకున్నాం, ఆ విషయంలో అనేకసార్లు చర్చించుకున్నాం. రోహిత్ శర్మ లీడ్ చేస్తాడు, విరాట్ కోహ్లీ ఆడతాడు, అండ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా ఉండకపోవచ్చు అని. ఇదే రీజన్, మనం చెప్పుకున్న రీజన్ కూడా ఇదే, ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంజరీ ఇష్యూస్. సో అది ఆయన చెప్పడం. సో ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆ రోల్ రివర్సల్. ఐపీఎల్లో మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు జరిగే ఐపీఎల్లో రోహిత్ శర్మ విల్ ప్లే అండర్ హార్దిక్ పాండ్యా, అండ్ June 1 నుంచి జరగబోయే T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఇస్ గోయింగ్ టు ప్లే అండర్ రోహిత్ శర్మ. సో ఇది చాలా గమ్మత్తైన వ్యవహారం. సో మీకు క్లారిటీ వచ్చిందా అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీ అభిప్రాయాలు వేరే ఉంటే కామెంట్స్లో నాకు తెలియజేయండి.